హాయ్ గైస్, నిన్న నేను కేక్ చేసుకున్నా. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతారని చెప్పేసి నిన్న చేసిన. ఒక కప్పు మైదా తీసుకొని బాగా జల్లించుకోవాలి, ఏమన్నా ఉంటాయని చెప్పేసి. అదే కప్పుతో చక్కెర తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి. అది కూడా జల్లించుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా కొట్టేసుకొని ఒకవేళ ఏమన్నా ఉన్నాయని అది కూడా జల్లించుకొని వేసేసుకొని బాగా అంతా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చి బేకింగ్ పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. నేను ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నా ఈ బేకింగ్ పౌడర్ అనేది. ఇది 2 చిన్న టేబుల్ స్పూన్లమైన వేసుకోవాలా. మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ అయిన వంట సోడా కూడా వేసుకోవాలా. బేకింగ్ సోడా వేసినా కానీ వంట సోడా కూడా మళ్ళీ వేసుకోవాలి దీంట్లో. అది కూడా వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 ఎగ్గులు తీసుకొని అన్నీ పగలగొట్టుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఓవెన్ లేకుండానే మామూలు కుక్కర్లో చేసుకుంటానండి కేక్. కుక్కర్లో కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకున్నా. నేను దీంట్లో అందరూ ఆయిల్ వేసుకుంటారు, నేను వెన్న వేసుకుంటాను. నేను ఇంట్లోనే చిలుక్కొని వెన్నను ప్రిపేర్ చేసుకొని వెన్న వేసుకుంటాను. వెన్నతో చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కేక్ అనేది. అసలుకు వెన్న అంతా దీంట్లో వేసేసి ఆ కప్పు మైనే తీసుకున్నానండి. వెన్న కూడా నాకు అంతమైన వచ్చింది మా ఇంట్లో చిలుకుని అంటే. ఆ కప్పు మైన వెన్న తీసుకున్నా. వెన్న తీసుకొని వెన్నంతా వేసి ఇలా కలిపేసుకొని మనము ఆల్రెడీ గుడ్డు బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గుడ్డును కూడా దీంట్లో వేసేసి మళ్ళీ బాగా ఇదంతా బీట్ చేసుకోవాలి. చూడండి, బాగా ఆపోజిట్ లెవెల్లో మామూలు లెవెల్లో 2 రకాలుగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని అంతటిని పక్కన పెట్టేసుకొని తర్వాత నేను ఒక సెరవ తీసుకుంటాను. సెరవలో వేసి పెట్టుకుందామని చెప్పేసి. మా వీడియో అంతా నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. ఇలా సెరవ తీసుకున్నాను నేను. కుక్కర్లో సెరవ పెడతాను నేను. దీని సెరవకు కూడా నేను వెన్న పూసిన. వెన్న పూసి మళ్ళీ పైన కొంచెము మైదా పిండి అట జల్లిన. కొద్దిగా అలా జల్లుకుంటే కనుక సరిపోతుంది. వెన్నంతా మొత్తం సెరవంతా రాసుకోవాలి. ఇది చూడండి, ఇలా మైదా పిండిని కొంచెం అలా జల్లించుకోవాలి. అలా జల్లుకొని తర్వాత మనం అంతా బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసి బబుల్స్ లేకుండా సెరవను అట్ట కొట్టుకుంటే కనుక ఏం లేకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది అంతా. చూడండి, అంత పోసేసుకుంటాను నేను. ఈ కేకులు చాలా బాగుంటాయి. కుక్కర్లో నేను ఇసుకే పోసుకున్నా. మామూలుగా అయితే కల్లు పైన పోసుకోవచ్చు. నేను ఎందుకులే అని చెప్పేసి ఇసుకే పోసేసిన. ఇసుకే పోసేసి ఇలా సెరవను పెట్టేసుకున్నా. సెరవను పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. ఇలా బబుల్స్ లేకుండా అనుకొని ఇంకా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకున్నా. 20 నిమిషాల పాటు ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం గంట పడుతుంది ఈ కేక్ అంతా ప్రిపేర్ అయ్యేదానికి. చూడండి, బాగా పొంగుతుంది అంతా. బాగా పొంగింది. వెన్న గుడ్లు అన్నీ వేసినాం కాబట్టి బాగా పొంగింది. కేక్ కూడా చాలా టేస్టీగా ఉన్నిందంట మా పిల్లలు చెప్పిండ్రు తిని. ఇలా బాగా అయింది. అయిన తర్వాత ఏదన్నా టూత్పిక్ కానీ ఏదన్నా ఉంటే దాంతో అలా పొడుచుకొని చూసుకోవాలా. స్పూన్కి అయితే కానట్టు అని చెప్పేసి ఉంచుకోవాలా. చూడండి, దీనికి కాలే అయింది. బాగా ప్రిపేర్ అయిపోయింది కేక్ అంతా. ఇంకా నేను తీసేసి అంతా దాని అంతటా అదే విడిపోయింది. మళ్ళీ నేను అట్లా అన్నీ చాక్తో రౌండ్గా ఇలా బోల్ వేసుకుంటే కనుక అవైన కేకు పడిపోతుంది. పైన కొంచెం అలా కొట్టినా ఒకవేళ ఉంటుందో ఏమో అని చెప్పేసి మళ్ళీ దాన్ని టర్న్ తిప్పుకున్నా. ఇలా తిప్పుకొని కట్ చేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉన్నిందంట మా పిల్లలు చెప్పిండ్రు. కేక్ నేను తినను కదా. అందరికీ బాయ్.